ఆల్రైట్, ఏమిటి సింహ సక్సెస్ మంత్ర? దీనిపై చర్చలో పాల్గొనేందుకు ఆ సినిమా దర్శకుడు బోయపాటి, అలానే సీనియర్ క్రిటిక్ పచ్చా శరత్ కుమార్ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత వాళ్ళతో చర్చిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ నైన్. రైట్, సింహ సక్సెస్ మంత్ర గురించి మనం చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు సింహ దర్శకుడు బోయపాటి, అలానే సీనియర్ క్రిటిక్ పచ్చా శరత్ కుమార్ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బోయపాటి గారు, మెనీ కంగ్రాచులేషన్స్. Hope you enjoying your success, right? very much. Right, success బాగా ఎంజాయ్ చేస్తున్నారా? Definitely. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. వెరీ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, డైలాగ్స్, ముఖ్యంగా 1-2 డైలాగ్స్. ఒక సీనియర్ క్రిటిక్ గా శరత్ కుమార్ గారు మీరేం చెప్తారు? తెలుగు ప్రేక్షకుల్ని ఒక డైలాగ్ ఇంత ఇంపాక్ట్ గురి చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో గత 4 నెలలుగా తెలుగు ప్రేక్షకులు ప్లేట్ మీల్సే తిన్నారండి. ఓకే, ఈ సినిమాలో ఫుల్ మీల్స్ తిన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అందరూ సీన్ గారిని కంగ్రాట్ చెప్పాలి. నార్మల్ గా ఈ సీమ సినిమా చూసినట్లు సుమోలు పడిపోవటాలు చేయడాలు, దీనిలో అవి లేకుండా ఒక డైలాగ్స్ తో ప్రజలు పడిపోయారు. డైలాగ్ అంత కసితో సినిమా తీసినట్టు అనిపిస్తుంది నాకు సీన్ గారు. ఒక బాలకృష్ణ గారికి 6 సినిమాల దాకా సక్సెస్ కాలేదు, ఆయన కూడా కసితో చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఒక సబ్జెక్ట్ లో ఒక కసి ఉంది. నాకు 20 సంవత్సరాల క్రితం రామారావు గారు ఇందులో కనబడ్డారా మళ్ళీ అంత ఫీలింగ్ కూడా డైరెక్ట్ గా తీయించగలిగారు. నిజంగా ఆ మాట చూస్తే రామారావు గారు లాగానే మళ్ళీ బాలయ్య బాబుని చూసాం మేము. అది నిజంగా కడుపు నిండిపోయింది అనుకుంటుంది ఆడియన్స్ లో. శరత్ కుమార్ గారు, మీరు చాలా సినిమాలకి రివ్యూలు రాశారు, చాలా కాలంగా సీనియర్ క్రిటిక్ గా ఉన్నారు, నంది అవార్డ్స్ సైతం సంపాదించారు. ఒక డైలాగ్ ఇంత ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద చూపించడానికి ఏంటి కారణం? తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ఈ డైలాగ్స్ ఎందుకు అంత ఇంపాక్ట్ గురవుతూ ఉంటారు? అది 1.5 year సీన్ గారు ఆగి ఆగి ఎలాంటి సబ్జెక్ట్ లో ఎలాంటి డైలాగ్ ఎక్కడ పెట్టాలా ఆ కసితో చేసినట్టు. ఇందాక అన్నాను కసి అన్నాను చూడండి, ఆ డైలాగ్ పడవలసిన చోట పడింది. అందుకని ఆడియన్స్ లో ఒక రియాక్షన్ వచ్చినాడు అనుకోండి. చప్పట్లు అయితే అసలు కొన్ని చప్పట్లో డైలాగ్ కూడా వినలేకపోయాం కొన్ని. సో ఇట్స్ అన్ అప్రోప్రియేట్ టైం అండ్ అప్రోప్రియేట్ టైంలో ఆ డైలాగ్స్ రావడం కూడా ఒక గ్రేట్ థింగ్. అందుకాకుండా చక్రి చేసిన ఇన్ని సంవత్సరాల మ్యూజిక్ వేరు, ఇది కూడా ఈ సినిమా కూడా కసితో మ్యూజిక్ ఇచ్చినట్టు. ఆ పాటలు కూడా ఈ చక్రి పాటల అంత ఆశ్చర్యంగా ఉంది. ఓకే, శ్రీని గారు, కమింగ్ టు యు. ఏంటి ఒక డైలాగ్ లో అంత ఇంపాక్ట్ ఏముంది? మోర్ ఓవర్ డైలాగ్స్ రాసింది కూడా మీరే. అవును సార్. అంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అండి, ఒక్క డైలాగ్ అనేది కాదు సార్. ఇక్కడ యాక్చువల్లీ మనం అంటుంటామండి, ఒక బియ్యం ఒక ఇది పట్టుకుంటే, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది అనేది. అలాగే ఈ డైలాగ్ ఉన్న పవర్ అది ఏంటంటే, ఇదే ఈ విధంగా ఉంటే, ఒకటి బయటకి మనకి రివీల్ చేస్తున్నదే ఒక ఈ విధంగా ఉంటే లోపల ఇంకా ఎలా ఉంటది అనుకున్న దానికి నెక్స్ట్ 2వ ప్రోమో ఓపెన్ చేశామండి. దానిలో ఫస్ట్ మీరు వినింది, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేదైనా పని చేస్తే నీ నెక్స్ట్ బర్త్డే ఉండదు. అది ఫస్ట్ డైలాగ్ అయితే. 2 చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు అని బాలయ్య బాబు చెప్పినప్పుడు, రెండో దానికి వచ్చేసరికి ఇంకొంచెం ఇది చూసి డెఫినెట్లీ లోపలికి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఈజ్ దేర్ అనుకున్నారండి. అలాగే అట్ ది సేమ్ టైం ఆ 2 minutes ప్రోమో చూసిన తర్వాత ఆడియన్స్ కి కంప్లీట్ ఫుల్ మీల్ మనకు చాలా రోజుల తర్వాత బాలయ్య బాబు నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది దొరుకుతుంది, అది ఉంటుంది సినిమాలో అని మొత్తం బిలీవ్ చేశారండి. దీనికి మన నందమూరి అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలండి. వాళ్ళు అసలు ఇది చూసి ఒక చిన్న వైబ్రేషన్ లో థియేటర్కి వెళ్ళారండి. బట్ వాళ్ళు ఊహించడానికన్నా ఎక్కువ ఉన్నది సినిమాలో. వాట్ మేక్స్ యూ స్టడీ? చాలా ఇంతకు ముందు చాలా సార్లు మనం పరిశుభ్ర ప్రదర్శనలు అయితే ఇంకొంతమంది రచయితల ద్వారా కొన్ని డైలాగ్స్ మనం విన్నాం, ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్. బాలకృష్ణతో ఈ కైండ్ ఆఫ్ డైలాగ్ చెప్పించి ఈ ఇంపాక్ట్ బయటికి తీసుకురావాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? మీరే రాశారు కదా సార్. అందులో వేరే ఇదేం లేదండి, వాళ్ళు అద్భుతంగా రాశారు సార్. అందులో నో డౌట్ అండి. ఇది వన్స్ అపాన్ పరిశుభ్ర వాళ్ళంతా బ్రహ్మాండంగా రాశారు. ఏం లేదు సార్, ట్రెండీ. ఈ రోజు ట్రెండ్ అలా నడుస్తుంది. నిన్ను చంపేస్తాను దాన్ని నేను పాలిష్గా ఇలా చెప్పానండి. ఓకే, సో ఎప్పుడు ట్రెండీ అనేది ఎప్పుడు క్యాచ్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. సో అదే ప్రయత్నించాలి. అట్ ది సేమ్ టైం కొత్తగా ఉంది ఏంటంటే అందులో బాలయ్య పెర్ఫార్మెన్స్ అండి, బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అండి. ఏ ఇది లేకుండా సైలెంట్ ఇది నుంచి ఒక్క బ్లింక్ కూడా ఉండదండి, ఐస్ బ్లింక్ కూడా ఉండదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో బాలకృష్ణ ముందు సినిమాలు సమరసింహారెడ్డి గారి, నరసింహారెడ్డి గారిని చూడండి, డైలాగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఒక యాక్షన్ అంటూ ఉంటుంది. బట్ మీరు చూపించిన ఈ 1.5 2 minute ప్రోమోస్ లో కేవలం మాటలతోటే, కేవలం కంటి చూపుతోటే ఈ రకమైన డైలాగ్స్ బయటకు తీసుకొచ్చారు. ఒక్కటి అవుతుందని చెప్పి అనుకున్నారా? డెఫినెట్లీ బాలయ్య బాబు కొత్తదాన్ని కోరుకుంటారు. బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి నేను సబ్జెక్ట్ చెప్పి ఓన్లీ 24 minutes మాత్రం విన్నారు. వినేసి అమ్మ క్యారీ ఆన్,
భయపడేవారు అంటాడు నన్ను. ఎందుకంటే ఫస్ట్ ఆయనతో 2 అసోసియేట్ గా 2 సినిమాలు చేస్తున్నానండి, నేను బాగా క్లోజ్ ఉందండి. సో బాబు నేను ఇలా అనుకుంటున్నాను, ఇందులో క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మీరు ముందు ప్రొఫెసర్కి ఎలా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ మేకింగ్ ఇలా చేస్తాను. అందులో సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి అసలు మీకు మేకింగ్ లో 80% కటింగ్స్ కూడా ఉండవు. మొత్తం 36 frames లో చిన్న డిఫరెంట్ మైల్డ్నెస్ మూడ్ క్యారీ అవుతూ ఉంటుంది బాబు. సోన్స్ అంటే ఒకటే చెప్పాడండి, ఏం లేదమ్మా నువ్వేమనుకున్నావు అది చెప్పి అది చేస్తాను, ఓకే అంతమించి నాకేం చేయదు, నీకేం కావాలి, రాలేదు మళ్ళీ అడుగు, రాలేదు దాని దగ్గర అసలు మీరేం ఇది పెట్టుకోవద్దమ్మా చేయమన్నారు, అంతేనండి. ఆ రోజు నుంచి వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో దాంతో ఏంటంటే ఒక కొత్త పెర్ఫార్మెన్స్ రావడానికి నాకు అవకాశం దొరికింది రాబట్టుకోవడానికి. దానికి బాలయ్య బాబు నాకు బాగా సహకరించారండి. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కూడా అలానే ఫీల్ అయ్యారండి, నందమూరి అభిమానులు ఇంకా ఆనందంగా ఫీల్ అయ్యారండి, గర్వంగా ఫీల్ అయ్యారండి, చాలా హ్యాపీ. శరత్ కుమార్ గారు, డైలాగ్ ఇంపాక్ట్ విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లీష్ సినిమాల్లోనూ ఎక్కువగా హిందీ మూవీస్ లోని ఈ 1 minute 2 minute ప్రోమోస్ చూసి చాలా బాగుంది, మేబీ ఎక్స్పెక్టేషన్స్ బాగుంది, రిచ్ గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. తెలుగు సినిమాల్లో ప్రోమోల మీద అంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోను. బికాస్ ఇప్పటివరకు వస్తున్న సినిమాలు ఐకాండేర్ సినిమాలు మగధీర బహుశా అలా వచ్చింది డెఫినెట్ గా. అందులోనే ఈ కోవ కూడా చెందుతుంది. కేవలం 1-2 ప్రోమోలు రిలీజ్ చేస్తారు, బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రోమోస్. ఆ ప్రోమో చూసే మాక్సిమం సినిమాకి వెళ్దామా, సినిమా చూద్దామా అనే ఉత్సాహం కలుగుతుంది. శరత్ కుమార్ గారు మీరు చెప్పండి. అది ఏమైందంటే ఈ పిక్చర్ ముందు డైరెక్టర్ గారికి ఏం చెప్పాలా, నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతారు. నార్మల్ గా మనం చూసారంటే డిఫరెంట్ ఫిల్మ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఆయన కెరీర్ లో రాని సినిమా ఇలాంటి పబ్లిసిటీలు జనం విసిగెత్తిపోయారు. బట్ ఇందులో నిరూపించారు అంత సబ్జెక్ట్. ఎందుకంటే డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని స్క్రిప్ట్ రాయించుకోవడం, డైలాగ్స్ రాయించుకోవడం ఆ పద్ధతి వేరు. ఆయనే డైలాగ్స్ రాస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ మీద ఎంత ఇన్వాల్వ్ అయ్యారో ఒక ఫ్రేమ్ లో తెలుస్తుంది మనకు. ఒక్కొక్క ఫ్రేమ్ లో అది చూసినాక బాలకృష్ణ గారు కానీ ఆడియన్స్ కానీ ఒక అనుకోని ఒక డిఫరెంట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతుంది నా దృష్టిలో. డిఫరెంట్ ఫిల్మ్ ఇది, పాత బాలయ్య బాబు కాదు, సరికొత్త బాలయ్య బాబుని ఈ సంవత్సరంలో చూసాము. మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అంత ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది ఇప్పుడు. శ్రీని గారు ఏంటి ఈ ప్రోమోస్ లో ఏముంది? ఆ సింహం ఇలా అనడము, లేదంటే చుట్టూ ఫైరింగ్ సంథింగ్ ఏం చేశారు, ఏం వర్కౌట్ చేశారు? అలా అని కదండి, యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అండి ఈ ప్రోమోస్ కోసమే ఒక నోట్ ఫాలో అయ్యామండి. ఓకే, సపరేట్ గా. మీరు అన్నారండి ఇంతకుముందు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఇవి వస్తున్నాయండి, బట్ మన తెలుగు ఎందుకు ఇది రావట్లేదండి? లేదు, ఉన్నాయండి, కొంచెం ఫాలో అయితే వస్తాయండి, అంతే, వేరే ఇదేం లేదండి. తప్పకుండా దీనికి మాత్రం మిగతా అన్ని తీసి పక్కన పెడతానండి, దీనికి మాత్రం నేను ఒక ఇది ఫాలో అయ్యాను, ఒక నోట్బుక్ ఫాలో అయ్యామండి నీట్ గా. ఫస్ట్ నుంచి ఒక మేకింగ్ చేసేటప్పుడే ఇది మనకు ట్రైలర్ కావాలి. ఎందుకంటే ఇందులో బాలయ్య బాబు ఒక పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ గా మనం ఇచ్చేయగలిగాం. సో ఇది మనకు కావాలి, ఇది అంటే మొత్తం దాన్ని నేను ప్రోమోలో వేసింది ఓన్లీ 10% అండి. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, 100% ఉంటుందండి, ఓన్లీ 10%. ఎందుకంటే ఈ రోజుల్లో మొన్న కొన్ని సినిమాలు చూసామండి, ట్రైలర్ లో ఉన్నదే ఉంటుందండి, సినిమాకి వెళ్తే ఉండదు. బట్ ఇందులో ట్రైలర్ లో ఉన్నది 10% అండి, సినిమాకి వెళ్తే 100% ఉంటుందండి. సో అలా క్యారీ చేసుకొచ్చామండి. అందువల్లే కొత్తదనం మనకి బయటికి రావడం జరిగిందండి. ఆడియన్ కూడా చూసి ఒకసారిగా థ్రిల్ ఫీల్ అవడానికి కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు దానికి ఆర్ఆర్ చేయిస్తూ ఉంటే ఆర్ఆర్ మ్యూజిక్ ఆర్ఆర్ చేస్తున్న చిన్న గారు వాళ్ళు షాక్ అయిపోయారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా ఉంటుందని. బ్లోయింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అలా ఒక్కొక్క అన్ని కాంప్లిమెంట్స్ అండి, అన్నిటిని హ్యాపీగా తీసుకొని ఈ చెవితో వినేసేసి లోపల మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యి బయట మాత్రం భయంతో తీసుకొచ్చి క్రౌడ్ పుల్లింగ్ ఏంటి ఈ మూవీలో? మీరు మూవీ కూడా చూసానని చెప్తున్నారు. క్రౌడ్ పుల్లింగ్ ఫ్రేమ్ లో ఉండండి, ఒక సంగీతం కానీ డైలాగ్, మెయిన్లీ డైలాగ్స్ అనుకోండి, ఆ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయిపోయారు జనం. ఈ మధ్య కాలంలో కొన్ని సీన్లు బయటికి వెళ్ళిపోయే సీన్లు ఉన్నాయి, ఆ సుమోలు పడిపోయి వాటర్ అవన్నీ కాకుండా 2.5 hours నాకు తెలిసిన ఆడియన్స్ ఎవరు బయట కదలలేదు. మేకింగ్ ఆల్సో ఆ మేకింగ్ లో ఆయన ఎంత కూర్చోబెట్టారు. డైరెక్టర్ వన్ వే చెప్పండి, డైరెక్టర్స్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఓకే, ఇలా డైరెక్టర్స్ ఫిల్మ్స్ వచ్చి చాలా కాలం అయింది, ఏదో కొన్ని వేల మీద లెక్క పెట్టి. బాలయ్య బాబు తర్వాత డైరెక్టర్ గారు అంత కొత్తగా మరో బాలయ్య బాబుని చూపెట్టగలిగారు. తెలుగు ప్రేక్షకులు ఇంతగా పిండేసి లేకపోతే దాని గురించి ఆలోచింపజేస్తున్న ఆ డైలాగ్ ని ఒకసారి మనం కూడా చూద్దాం. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు.